హాయ్ యోమి. హాయ్. ఏం చేస్తున్నావు యోమి? చెప్పు, ఏం చేస్తున్నావు? బొమ్మలు చూస్తున్నావా? అత్త మామ ఏరి? బయటికి వెళ్ళారా? తాతేడి? ఫుడ్ తేయడానికి వెళ్ళాడా? స్కూల్కి వెళ్తావే నువ్వు? స్కూల్ నచ్చిందా? స్కూల్ నచ్చిందే నీకు? ఏం చెప్పారే స్కూల్లో? ఏం చెప్పారే? స్కూల్లో ఆమె పెడుతున్నారే? కొంచెం పిల్లలు ఉన్నాయా? ఏం పిల్లలు ఉన్నాయిరా? సరే సరే, ఏం తిన్నావమ్మా స్కూల్లో? కూర, ఇంకా ఎగ్ ఎగ్ కర్ర తిన్నావే? తిన్నావా? హలో ఫ్రెండ్స్, హాయ్. యోమిక భలే కబుర్లు చెప్తున్నా అనమాట, అందుకే తీస్తున్నాను. ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది, చూడండి. నాన్న ఏం చూడాలి? అన్న టీవీ పెడుతున్నాడా? నీకు దెబ్బలు పడతాయి టీవీ చూసావంటే. గగన్ బుక్ తీసుకొని రాసుకో. యోమి, యోమి, అత్తమామ దగ్గరికి వెళ్తావే నువ్వు? వెళ్తావా? నేను వద్దా నీకు? అమ్మొద్దా? గంట ఆలోచిస్తుంది. కాలా? మరి అత్తమామదా? అత్త కావాలా అమ్మ కావాలా? సౌండ్ తగ్గించిరా, పూర్తి తగ్గించాలి. అమ్మ కావాలే? సరే, నీకేం కావాలి? ఇడ్లీ కావాలా, దోశ కావాలా? లాలీపాప్. ఇంకా తగ్గించురా గగను, తగ్గించు. ఏంటి చెప్పిన మాట వినవా నువ్వు? ఓ తల్లి, ఓ తల్లి, ఓ నాన్న. ఇడ్లీ కావాలి, దోశ కూడా కావాలి. నీకు అమ్మమ్మ అంటే ఇష్టమా? అమ్మమ్మ ఇల్లు నచ్చిందే నీకు? నువ్వు ఎక్కువ చేయకు, అల్లరి చేస్తూ ఉంటాడు గగన్ బాగా. పిల్లకేస్తుందంట అమ్మమ్మ, పిల్లకేసి పువ్వులు పెడితే. ఇక్కడ వేయొచ్చు కామా, ఆ పువ్వులు ఇక్కడ తీసుకురామా. మా చెట్టుకి పువ్వులు కాస్తున్నాయి. మా అమ్మ ఆ పువ్వులే యోమిక కోసం తీసి పెట్టింది. సో నిన్నటి దాకా వాళ్ళ కోడలు ఉంటే వాళ్ళ కోడలకి గుచ్చిపెట్టింది. ఇప్పుడు మా అమ్మాయికి పెడుతుంది. నీ కోసమేనే అమ్మమ్మ పువ్వులన్నీ రెడీ చేసింది. యోమి, నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, అందుకే ఆడుకుంటావు కదా వెళ్ళి స్కూల్కి. దానికి ఎంత నచ్చుతుందో స్కూల్ అంటే, వెళ్ళి ఆడుకోవచ్చు అని చెప్పి, పిల్లలు ఉన్నారని చెప్పి బాగా ఇది అవుతుందా. ఆడుకుంటున్నావే స్కూల్లో యోమి? నచ్చిందే యోమి? ఊరికి వెళ్దామా? వస్తావా? అందరూ వస్తారా? నీకేం కావాలి చిట్టి? నేను బయటికి వెళ్తున్నాను, ఏం తేవాలి చెప్పు. ఇంకా నువ్వు చెప్పక, చెల్లి చెప్తుందిగా. ఇంకా ఇంకా ఏంటి? జెలీ ఐసా? నానా నీకు ఏబిసిడి వచ్చు కదా, చెప్పవా? నువ్వు చెప్పకురా, అమ్మాయి చెప్తుంది కదా, నువ్వు ఉండు. చిట్టి చిలకమ్మా. చిన్నప్పుడు అన్న చెప్పేవాడు యోమి, నువ్వు చెప్పట్లేదు ఇప్పుడు. ఏబిసి కొంచెం పెద్దగా చెప్పాలి. ఏంమా సంగతులు? పని అయిపోయిందా? బో చెప్పు.
మిగిలినవి కూడా వస్తాయిలే నిదానంగా. ఇంక స్కూల్కి వెళ్తావుగా ఇంక ఇప్పటి నుంచి. మా అమ్మ పొద్దున్న లేచిద్ది, మొత్తం పని మొత్తం ఫినిష్ చేసుకునిద్ది. ఇల్లంతా క్లీన్గా ఉంటుంది అనమాట. బయట ఏమో గిన్నెలు ఉండవు. పల్లెటూరులో ఏంటంటే బట్టలు రోజు ఉతుక్కుంటారు ప్రశాంతంగా. ఏ రోజుకి ఆ రోజు గిన్నెలు, పొద్దున్న లేవగానే గిన్నెలు బట్టలు అవి ముందే అయిపోతాయి అనమాట. సిటీల్లో అలా కాదు కదా, ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు ఉతుక్కుంటారు. నేను కూడా అంతే కదా, ఎప్పుడో నాకు నచ్చినప్పుడు నేను ఉతుక్కుంటాను. ఇక్కడ ఏంటి అంటే పొద్దున్న లేచిన వెంటనే అయిపోతాయి అనమాట. నేను నిద్ర లేసరికి అయిపోతాయి, అన్ని పనులు అయిపోతాయి, ఇంకేం ఉండదు. అంతా వంటగది వెళ్ళి చూస్తే వంటగది నీట్గా ఉంటుంది, బయటికి వెళ్ళి చూస్తే బయట నీట్గా ఉంటుంది. ఇంకా మేము ప్రశాంతంగా మా నాన్న టిఫిన్ తేయడానికి వెళ్ళాడు. టిఫిన్ అంటే ఇడ్లీ దోశ చక్క బయట తెచ్చుకుంటా, ఇక్కడ మంచి టేస్టీగా ఉంటాయి, తెచ్చుకొని తినడమే. ఇంకా మన పని మనం చూసుకోవడం అనమాట. ఇంక ఇదే దినచర్య ప్రతిరోజు మనకి. పల్లెటూరులో ఉంటే అదొకటి. ఏంది నొప్పి వస్తుందా? అమ్మో నొప్పి వస్తుందంటమ్మా. అబ్బో నీ జుట్టు భలే ఫాస్ట్ పెరుగుతుంది యోమి, చిట్టిలోడు యోమి భలే ఉంది పిల్లక. బేబీ కటింగ్ నానా. కొత్త డ్రెస్ వేసుకుంటావే నువ్వు? గగను ఏం చేస్తున్నావురా? అది ఎయ్ ఇంక రండి అన్న. అసలు అన్న చెప్పిన మాట వినట్లా. అది సూపర్ బాగుంది. ఇప్పుడు ఆడపిల్లల్ని కొంతమంది ఇలా రెడీ చేసుకోవడానికి కంటున్నారు, నాలాగా ఆడపిల్లల్ని చూసుకోవడానికి. నేను అందుకే కన్నా యోమిని. యోమి బాగుంది చిన్న. నైస్ నైస్. నీకు ఇష్టమే పువ్వులు అంటే? రోజు పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? అమ్మమ్మ రెడీ చేస్తుందిలే నేను రోజు చక్కగా నీట్గా. తాతేమో అన్నీ తీసుకొస్తాడు, అమ్మమ్మ రెడీ చేస్తుంది. భలే ఉంది. చికెన్ నువ్వు రాత్రి నిద్రపోయావుగా, తాత రాత్రి తీసుకొచ్చాడు. మేము తినేసాం మొత్తం, అమ్మమ్మ నేను. మీకు లేదు ఇంకా. మళ్ళీ తెస్తాడులే తాత ఈరోజు. యమ్మీ వెళ్దామా బయటికి? మనం బయటకు వస్తావా? స్కూల్కి వెళ్తావా? బెదిరిస్తున్నావా? బయటికి వెళ్దామా? బుక్ తీసుకొని రాసుకోమ్మా. ఇలా సౌండ్లు పెట్టే పని అయితే బుక్ తీసుకొని రాసుకో. పలకిస్తారా? యమ్మీ బాయ్. యమ్మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పు. లేదు గారా, నువ్వు నిద్రపోయావుగా. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? సరే చేస్తాలే. బాయ్ యమ్మీ. బాయ్ ఫ్రెండ్స్. అమ్మా అమ్మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.